బీరకాయ తీగూర తేలికైన పులుపు లేని కమ్మని కూర. ఈ తీగూర వేడి వేడి అన్నంలో ఈ తీగూర వేసుకుని తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా చేయించుకునే వాళ్ళము. బీరకాయను బాగా వాష్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టును అంతా మనం పీల్ చేసి పెట్టుకోవాలి. పీల్ చేసిన తర్వాత బీరకాయను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక గ్లాస్ పెసరపప్పును కమ్మటి వాసన వచ్చి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు, బీరకాయ, నీళ్లు, పసుపు అన్నీ వేసి మనం కుక్కర్లో 3 విజిల్లు రానిస్తాము. మెత్తగా పెసరపప్పు మనకు ఉడికిపోతుంది. పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి 3 మిక్సీకి వేసి మనం గ్రైండ్ చేసి కారాన్ని రెడీ చేసి పెట్టుకుందాం. పప్పును మనము పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకుందాము. ఈ తీగూర మంచి రుచిగా రావడానికి మనం పెట్టుకునే పోపులు ఖచ్చితంగా శనగబళ్ళు, తెల్లగడ్డలు ఎక్కువగా వేసి పోపు పెట్టుకోవాలి. చివరగా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పోపును మనం పప్పులో వేసి కలుపుకోవాలి. ఈ పోపుతో పాటు మనం తయారు చేసి పెట్టుకున్న కారాన్ని ఒక 1/2 కప్పు మైన పాలు వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, బీరకాయ తీగూర రెడీ అయింది. ఇది చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది.